అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్ మా డైరెక్టర్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదిరిపోయిందండి టీజర్, కంగ్రాచ్యులేషన్స్. యాక్చువల్లీ ఈయన మాట్లాడితే చాలా ఫాస్ట్ ఉంటుందండి, దయచేసి స్లో మోషన్లో ప్లే చేయండి. అంటే నేను నిజంగానే మాట్లాడదాన్ని చాలా ప్రిపేర్ అవుతున్నాను, బట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు అందరూ నాకు ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో తెలుసు. మాకు చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మా పెద్దలు శ్రీధర్ సార్ గారికి, అలాగే ఆంజనేయులు గారికి, అలాగే మన సురేష్ గారికి, అశోక్ సార్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ముందుగా చెప్పాలంటే ముందు మా ప్రొడ్యూసర్ సార్ అండి, ఆయన ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఉంది. ఆయనకి ఎప్పటికీ నేను థ్యాంక్స్ అని మార్చాలి చిన్న మాట. ఎందుకంటే నన్ను నమ్మి నా మీద ఇంత డబ్బు ఇన్వెస్ట్ చేశారు ఆయన. అలాగే తర్వాత చెప్పుకోవాలనుకుంటే ముందు మా హీరో గురించి చెప్పుకోవాలి. ఆయన కథ చెప్పిన వెంటనే ఆయన చాలా ఎగ్జైట్ అయ్యారు. అది బాగుందండి చేద్దామండి అంటే సరే చేద్దామండి అని చెప్పి ఇలా ముందుకెళ్ళాము. మాకు ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారండి. అలాగే మా కోఆర్డినేటర్ గారు ప్రదీప్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఏమైనా తొందరపాటులో మాట అన్నా కానీ మీరు ఎప్పుడు దాన్ని తీసుకోలేదు, నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే నా తమ్ముడు నాయుడు గారు, నువ్వు చాలా సపోర్ట్ చేసావు. సో అందరూ అండి, జేడీవి గారు అయితేనేమి, ఆయన ఏదైనా చెప్తే చేద్దామండి, ఏం కదండి ఎప్పుడు రమ్మంటారని అనేవాళ్ళు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా మహేష్ అన్న అసలు మేము పిలవడానికి అరగంట ముందే ఉండేవారు ఎప్పుడూ, ఎందుకో తెలియదు కానీ మనం అంటే కథ నచ్చో మరి ఏమో తెలియదు. సో అలా తేజ అయితే నాకు ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో ఫ్రెండ్ తను. సో అలాగని చెప్పి వేషం లేదు, తను అదే వచ్చాడు, వచ్చి అదే ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేసాడు నన్ను, అలా ఇవ్వాల్సి వచ్చింది. అలాగే మమ్మల్ని విష్ చేయడానికి వచ్చిన అర్జున్ అన్న థ్యాంక్స్ అన్న. అలాగే ఎస్మి గారు థ్యాంక్స్ మేడం, మీరు వచ్చారు. అలాగే మా అమ్మ శైలజ గారు చాలా థ్యాంక్స్ అమ్మ, మీరు అందరూ నాకు సపోర్ట్ చేశారు. అలాగే ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయండి. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు సుభాష్ గారు చాలా టాలెంటెడ్ అండి. ఆయన మాకు ఏం కావాలో 1-2 సార్లు అడిగినా కానీ ఇచ్చారు. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తానండి. ఎందుకంటే వీళ్ళందరూ కష్టపడితేనే నా సినిమా, అది నాదని కాదు అందరిదే అండి. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇంకేం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. చాలా థ్యాంక్స్ అండి. సారీ, మా డిఓపి గారు కొంచెం అంటే ఆయన రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల. సో ఆయన ఎంత కష్టపడ్డారో ఈ సినిమా గురించి ప్రత్యేకంగా మేమంతా ఒక ఎత్తు అయితే ఆయన అచ్చంగా ఒక ఎత్తు అండి. ఆయన చాలా కష్టపడ్డారు. అలీస్ గారు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా పాటలు రాసిన మా తిరుపతి గారు అయితేనేమి, మా కృష్ణ గారు అయితే మా పక్కనే ఉంటూ రాశారండి సాంగ్స్. చాలా థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సారీ అండి, ఎవరైనా మర్చిపోతే క్షమించండి, సారీ. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు వెండి తెరకి మాస్ మహారాజా రవితేజ గారు అయితే, మా బుల్లి తెరకి మాస్ మహారాజా అమర్దీప్